తెలంగాణ నిన్న పార్లమెంట్ లో డీలిమిటేషన్ అదే విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అసంబద్ధమైన సందర్భంలో ఒకవైపు మహిళా రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల కోటా ఏంది, డీలిమిటేషన్ ఏ ప్రాతిపదికన చేస్తున్నాము ఆ విషయాన్ని చెప్పకుండా అసలు సంబంధం లేని విషయానికి వచ్చి దేశ విభజన లాగా చేశారు తెలంగాణ ఆంధ్ర విభజన అని చెప్పి తేజస్వి సూర్య మాట్లాడము చాలా ఖండిస్తున్నాము. ఈ రోజు ఆ మాటలకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున స్పందించి ఈ రోజు తేజస్వి సూర్య యొక్క దిష్టిబొమ్మను బంజారాహిల్స్ చౌరస్తాలో తలపెట్టాం. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్నాము, 60 సంవత్సరాలు కొట్లాడి 1200 ప్రాణత్యాగాలకు బలిదానం చేసి సాధించుకున్న తెలంగాణ. అదే విధంగా మా అధినాయకుడు కేసీఆర్ గారు చావు నోట్లో తలకా పెట్టి 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ వచ్చింది, ఉత్తిగా రాలేదు. అధికారంలో లేనప్పుడు బీజేపీ పార్టీ ఒక ఓటుకు 2 రాష్ట్రాలు అన్నది, అధికారం వచ్చాక మాట మార్చింది. అదే విధంగా ఈ 12 సంవత్సరాల కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు, అభివృద్ధికి సహకరించలేదు. వరంగల్ కాజిపేట ఫ్యాక్టరీకి లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా లేదు. కానీ వచ్చిన తెలంగాణను సాధించుకున్న తెలంగాణను కించపరిచే విధంగా నిన్న మాట్లాడడం చాలా తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే తేజస్వి సూర్య ఈ యొక్క మాటల్ని వెనుక తీసుకోవాలి, తెలంగాణ సమాజానికి మొత్తం కూడా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో తెలంగాణ సమాజం అంతా కూడా బీజేపీ పార్టీని బహిష్కరిస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నారు.